నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. చంద్రమౌళి గారు నమస్తే అండి. నమస్కారం. యాస్ ఎ న్యూమరాలజిస్ట్ మీరు డెఫినెట్‌గా బర్త్ నంబర్‌ని ఎలా అయితే కన్సిడర్ చేస్తారో, డెస్టినీ ఎలా కన్సిడర్ చేస్తారో, మీరు పర్సనల్ నంబర్ అంటూ ప్రతి ఇయర్ మన నంబర్ మారుతుంది అని చాలా వివరంగా తెలియజేశారు లాస్ట్ ఎపిసోడ్స్‌లో. మ్యారేజ్ డేట్ కూడా డెఫినెట్‌గా ఆ జంట మీద చాలా ప్రభావం చూపిస్తుంది అని చెప్తూ ఉన్నారు. అయితే మీరు చేస్తున్నటువంటి అంటే రీమ్యారేజెస్ కూడా చేస్తున్నారు. హ్మ్. ఏమిటి రీమ్యారేజెస్ కాన్సెప్ట్? ఆల్రెడీ వివాహం అయిపోయిన వాళ్ళకే మళ్ళీ వాళ్ళకే ఆహ్, ఉంటుంది. తర్వాత కొత్త వాళ్ళు కూడా చేసుకోవచ్చు. రైట్. అది వాళ్ళొక్కళ్ళని కాదు. వాళ్ళొకళ్ళే అని ప్రతి కాదు. ఒక్కరు కూడా స్టార్ట్ ఉండాలి. లక్ స్టార్ట్ అవ్వాలంటే హ్మ్. మంచి మ్యారేజ్ డేట్ ఉండాలి. డేట్ ఉండాలి. ఏమిటి అసలు ఈ రీమ్యారేజ్ అంటే ఏమిటి? అలాగే వివాహం ఒకవేళ ముహూర్తం సెట్ అయిపోయింది. మీకు చూపిస్తారు. ఏవండి ఈ డేట్ బావుందా? అంటే న్యూమరాలజీ అండ్ అస్ట్రాలజీ కలిపిన డేట్స్‌ని కలిసి తీసుకుంటారు. వచ్చిన దాన్ని మీరు చేసుకోవాలి అని రిఫర్ చేస్తారు. అసలు ఏమిటి ఈ రీమ్యారేజ్ కాన్సెప్ట్ ఏమిటి? కొన్ని మ్యారేజెస్‌లో చేసుకోవద్దు. కొన్ని కొన్ని డేట్స్‌లో. డేట్స్ ఉంటాయి. హ్మ్. మనకు పంతులు గారు ఏంటంటే తిథుల ప్రకారం చెప్తారు. హ్మ్. వాళ్ళ తప్పేం లేదు. హ్మ్. తిథిని చూస్తారు, డేని చూస్తారు. హ్మ్. కొంతమంది ఏం చేస్తారంటే మాకు సండేనే కావాలని మరీ పెట్టించుకుంటారు. అవును. కానీ ఆయన పెట్టేది కరెక్ట్ గానే ఉంటుంది. హ్మ్. అక్కడ డేట్ కరెక్ట్ గానే వచ్చి ఉంటుంది. తిథి కరెక్ట్ గానే ఉంటుంది. కానీ చుట్టాల కోసం, ఫ్రెండ్స్ కోసం అని భోజనాల కోసం. సండే హ్మ్. సండేనే కావాలి అని పెట్టుకుంటారు. అది తప్పు. డెఫినెట్‌లీ. అస్సలు పెట్టుడు పెట్టించుకోవద్దు. ముహూర్తాలు ఎప్పుడు అస్సలు మరీ బతిమిలాడి పెట్టించుకుంటారు. ఆయనకి ఇష్టం లేకున్నా కూడా చేసుకుంటారు. అది రాంగ్. జీవితాలతో రిలేట్ అయ్యి మొత్తం ఉన్న విషయం. అది. హ్మ్. నా విషయంలో కూడా జరిగింది అది. పెట్టించుకున్నారా అలాగా? అంటే ఆ! మా ఫ్రెండ్‌ది ఒకతనిది 10థ్. నాది 11థ్ వచ్చింది. అంటే నాకు 10థే వచ్చింది ఫస్ట్. మా ఫ్రెండ్ వాళ్ళు ముందే అంత టోటల్‌గా చేసుకున్నారు. అన్ని కార్యక్రమాలు అయిపోయినాయి. నాది తర్వాత ఇట్లా వచ్చేసరికి నాది కూడా 10థ్ అంటే మా ఫ్రెండ్స్ రారని. అయ్యో! ఫ్రెండ్స్ రారని 11కి మార్చుకున్నారు. 11థ్‌కి మార్చుకున్నాను. ఇంపాక్ట్ ఉందా? 100% మొత్తం లైఫే స్పాయిల్ అయిపోయింది. మా ఫ్రెండ్ యూఎస్‌లో ఉన్నాడు. 10థ్‌లో చేసుకున్నాడు. అంటే ఆ విధంగా రైట్. అంతుంటుంది. అంత ఉంటుంది. సో, చేసుకోకూడని నా డేట్స్ లైఫ్‌లో ఏంది ఏంటండి? ఆ! చేసుకోకూడని డేట్స్ 1 తప్ప ఏది చేసుకోవద్దు. అంతే. 2, 1, 3, 10, 4 19 మాత్రమే చేసుకోవాలి. 1, 10, 19. ఆ! మళ్ళీ డెస్టినీ కూడా ఉంటుంది దానికి మళ్ళీ. 1/1 మాత్రమే చేసుకోవాలి. మరి వచ్చేది ఓన్లీ 1 ఒక నెలలో వస్తుంది. అవును. 3 సార్లే వస్తుంది. అవును. ఒక నెలలో 3 సార్లు వస్తుంది. అప్పుడే చేసుకోవాలి. మరి అది ముహూర్తం సెట్ కాకపోతే? అప్పుడు అయ్యేటట్టు ఆగవలసి చేసుకోవాల్సిందే. అంతే అయ్యేటట్టు చేసుకోవాల్సిందే ఇంక. ఆ రోజు చేసుకోవాల్సిందే. మనకిప్పుడు తిథుల మీద మనకు పంతులు గారు పెట్టిస్తున్నారు ముహూర్తాలు. తిథులేంటంటే మనకు తిథి గురించి మనం మాట్లాడతామా? హ్మ్. ఇప్పుడు నా మ్యారేజ్ ఏమన్నాను? ఆ రోజు దశమి వచ్చింది. హ్మ్. నాది దశమి వచ్చింది. మ్యారేజ్. తిథుల దశమి ప్రకారం అయితే వచ్చింది. మళ్ళీ ఒకటే. నేను దశమి మంచిదే. ఒకటే వస్తది. ఒకటే వస్తుంది. కానీ నాది 11 వచ్చినందుకు హ్మ్. అప్ అండ్ డౌన్స్ లైఫ్స్ అయిపోయింది. హ్మ్. అరెరెరే! మొత్తం టోటల్‌గా. అప్ హ్మ్. అండ్ డౌన్ లైఫ్ మొత్తం టోటల్‌గా ఉన్న ఆస్తుల వరకు ఇళ్ళ దగ్గర నుంచి అన్ని బిజినెస్‌లో పెట్టి టోటల్‌గా కొలాప్స్ అయిపోయినాయి. ఇప్పుడు అన్నీ వచ్చేసినాయి అనుకోండి. ఆ! టచ్ ఇప్పుడేం వుడ్. ప్రాబ్లమ్ టచ్ లేదు. వుడ్ అలాగే ఉండాలి. అయినప్పటికీ ఆ! ఆ ఫేస్ చేసే పీరియడ్ మనం భరించలేం గదా! భరించలేం. ఆ! ఒక్క 3 ఇయర్స్ చాలా డిస్టర్బ్ భరించాను అయ్యారా? నేను. చాలా. పోలీస్ స్టేషన్‌ల నుంచి నోటీసులు, గొడవలు, జైల్లు అన్నీ చూసాం. అమ్మ బాబోయ్! అసలు ఎవరు ఇలాంటిది అనుభవించొద్దు. డెఫినైట్‌లీ. డెఫినైట్‌లీ. వద్దు. హ్మ్. ఎవరికొద్దు. హ్మ్. బావుండాలి అందరూ. అందరూ నేను అసలు నాకు వచ్చిన కాన్సెప్టే ఇది. అందరూ బావుండాలి. మనలాగే ఎవరు కావద్దన్నది. అయితే ఏది చేసుకోవద్దు. హ్మ్. కొన్ని మ్యారేజెస్ చెప్తాను. పవన్ కళ్యాణ్ గారిది స్టార్టింగ్ మ్యారేజ్ ఫస్ట్ మ్యారేజ్ 26 లైన్ చూడండి. 8. హ్మ్. అయిపోయింది. హ్మ్. ఇంక తర్వాత గురించి ఎందుకని హ్మ్. బిల్ గేట్స్ గారిది 1/4లో అయింది మ్యారేజ్. హ్మ్. డైవర్స్. హ్మ్. 4 వచ్చింది. అక్కడ 1 అనేది మంచి స్థాయికి ఎదిగారు. మనీ వచ్చాయి. అంత వచ్చాయి. ఇదేంటంటే 4 ఏంటంటే గొడవల్ని క్రియేట్ చేస్తుంది. భార్యాభర్తల మధ్యలో ఇంకా వేరే కావచ్చు. డైవర్స్ అయిపోయింది. హ్మ్. చంద్రబాబు నాయుడు గారిది 1/2
ముఖ్యమంత్రి ఒకసారి అవుతారు, అప్ అండ్ డౌన్ లైఫ్ చేస్తుంది. రైట్. మహేష్ బాబు గారిది మ్యారేజ్ కాకముందుకు 1/1, మ్యారేజ్ కాకముందుకు ఎలా ఉన్నారు, అయ్యాక ఎలా ఉన్నారు. మ్యారేజ్ ఎప్పుడు? 1/2/2005. 1/1 1/1 మ్యారేజ్ అయ్యాక ఎట్లా చాలా నంబర్ 1 స్థాయిలో ఉన్నారు. నంబర్ 1 స్థాయి. కరెక్ట్. అట్లాగా ఇంకా చాలా మంది ఉన్నారు. కొన్ని మ్యారేజెస్ చాలా మంది, ఇప్పుడు మనకు రామ్ చరణ్ గారు ఉన్నారు. రామ్ చరణ్ గారిది 14th అయింది మ్యారేజ్ వాళ్ళది. 5లో ఉంటే గైనిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి లేడీస్కి. గైనిక్ ప్రాబ్లమ్స్ వాళ్ళ విషయంలో ఏం జరిగిందో నాకు తెలుసు. పాప చాలా రోజుల తర్వాత పాప పుట్టింది చాలా రోజుల తర్వాత, అంటే చాలా గైనిక్ ఏళ్ళు. ప్రాబ్లమ్స్ ఏళ్ళ తర్వాత. అంటే ఆ గైనిక్ ప్రాబ్లమ్స్ కొంతమందికి అది వాళ్ళ ఇంపాక్ట్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఎందుకంటే ఈ డేట్లను తీసుకునేది ఏది చేసుకోవద్దు. 1/1 చాలా మంచిది. ఆ 1/1 చేసుకుంటే రేపు సెప్టెంబర్ 1వ తారీఖున ఇది 5వ బ్యాచ్కి నేను చేయడం. 1/1లో ఎవరైనా చేసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళ మ్యారేజ్ డేట్ని ఎలా చేస్తారు మీరు వివాహం అంటే? వివాహం అంటే సేమ్ మన మ్యారేజ్ ఎలా అవుతుందో అదే తంతు వీళ్ళకి బాగా లేకపోతే, బాగా లేని వాళ్ళు అదే సేమ్ ఉంటుంది. తంతు మామూలుగా మొత్తం వైదికంగా టోటల్ గా చేసేస్తారు. వైదికంగా పంతులు గారు ఉంటారు. నేనేం మంత్రాలు Of చేయను. course, of course. ఓన్లీ టైమింగ్స్ ఇస్తాను. ఆ, ఏ టైంలో తాలిబొట్టు కట్టాలి, ఏ టైంలో జీలకర్ర బెల్లం పెట్టాలి, ఏ టైంలో దండలు మార్చుకోవాలి, ఏ టైంలో మెట్టలు పెట్టుకోవాలి, ఏంటి అనేది నేను ఆ టైమింగ్స్, న్యూమరాలజీ టైమింగ్స్ ఉంటాయి, అవి ఇచ్చి పక్కనే ఉండి నేను చేపిస్తాను. చేపిస్తారు. అయితే ఇక్కడ ఒక్కొక్క కోడ్ ఉంటుంది. 1/2 కోడ్ ఉంటుంది, 1/3 ఉంటుంది, 1/4, 1/5 ఇట్లా చేసుకోవద్దు. మళ్ళీ 2లో కానీ 3లో కానీ 4లో కానీ 2 ఉంటే ఏంటి, ఇప్పుడు షూరిటీలు, గ్యారంటీలు, వారంటీలు ఎట్లా ఉంటాయో అప్ అండ్ డౌన్ లైఫ్ మనీ మొత్తం లాస్ చేసుకుంటారు. 3లో బిజినెస్ లాస్లో అవుతాయి. 3లో మ్యారేజ్ చేసుకున్నా, 3 డెస్టినీ వచ్చినా వాళ్ళ మ్యారేజ్ డేటు అసలు ముఖ్యంగా ఏంటంటే మన ఫ్యామిలీ బేస్ ఏదైతే ఉందో మన మ్యారేజ్ డేట్కి, డేట్ ఆఫ్ బర్త్కి, మ్యారేజ్ అయినప్పటి నుంచి ఫ్యామిలీ డేట్ ఆఫ్ బర్త్ అంటాం, ఫ్యామిలీ బర్త్డే, అది మాత్రమే బేస్ అయి ఉంటుంది మన ఫ్యామిలీ మీద. అంటే ఒక 7 తరాలు 10 తరాలు దాని మీదనే ఆధారపడి ఉంటుంది వాళ్ళ మ్యారేజ్ డేట్. ఇక్కడ ఒకటి చూడండి, చంద్రబాబు నాయుడు గారిది 10th నవంబర్ అయింది, 10th సెప్టెంబర్ రోజు అయింది. లోకేష్ గారిది 26 అయింది. ఎన్ని రోజులకి ఆయనకు సక్సెస్ వచ్చింది? స్లో మూమెంట్. 26 అనేది స్లో ఉంటుంది. ఓకేనా. ఇక్కడ 3 మనం ఏమంటున్నాం, బిజినెస్ లాస్లో అవుతాయి. చాలా మంది చూసాను నేను 3 మ్యారేజ్ డేట్. సింపుల్గా ఒకళ్ళకు యుఎస్ నుంచి ఒకళ్ళు కాల్ చేశారు లాస్ట్ 3 months 4 months బ్యాక్. నేను ఈ మ్యారేజ్ వీడియోలు చాలా చేసినాను. అప్పుడు చెప్తే వాళ్ళు ఫోన్ చేశారు, సార్ మాది 21 మ్యారేజ్ అయింది, ఒక అతనికి ఇండియాలకి మేము అతనికి ఒక అమౌంట్ పంపిస్తున్నాం, ఇన్వెస్ట్మెంట్, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ అంటారు, ఎప్పుడు రెగ్యులర్గా పంపిస్తున్నాం అట్లా 10 crores వరకు పంపించారు. 10 కోట్ల? ఇతను ఏం చేశాడంటే ఏదో చూపించి ఆఫీస్ చూపించడం, ఇది చూపించడం, అన్ని మొత్తము స్వాహా చేసేసాడు. వీళ్ళు ఏం చేశారంటే ఏదో ఇట్లా అని నమ్మకంతో వచ్చారు. వస్తే ఏమీ లేదు అక్కడ, ఓన్లీ ఒకటి ఉంది, ఇట్లా టీవీ సెట్ లాగా తీసి పెట్టి అది చూపించేవాడు. ఎప్పుడు మొత్తం అతను కనిపించలేదు, ఇతను. ఇలా జరిగింది మాకు. 10 కోట్లు నష్టపోయాను. మీరు ఏం చేస్తారంటే ముఖ్యంగా ఫస్ట్ రీమ్యారేజ్ చేసుకోండి, ఇట్లాంటివన్నీ పోతాయి. అతను కావాలంటే దొరుకుతాడు, కానీ రీమ్యారేజ్ చేసుకోండి, ఇవి సెట్ చేసుకోండి అని చెప్పాను. సో ఇట్లా ఉంటాయి. డివోర్స్ దాకా వెళ్ళినవి కూడా వెనక్కి వచ్చేస్తాయా? వచ్చేస్తాయి. కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. 100%. 4లో వాళ్ళు కూడా 4 అయిందండి, 4 కానీ 22 కానీ 13 కానీ 31 కానీ గొడవలు అవుతుంటాయి వాళ్ళ లైఫ్లో. ఇది వీళ్ళు రివర్స్ కూడా తెచ్చుకోవచ్చు. చాలా మంది February 14th రోజు చేసుకుంటుంటారు, చాలా డైవర్స్లు అయినట్టు ఉన్నాయి. ఎందుకు అంటే ఆ 14 ప్రభావం ఉంటుంది చూడండి, బాగా డిస్టర్బ్ చేస్తుంది వీళ్ళకి. 1, 4 రాహు ప్రభావం ఉంటుంది, మనకు బాగా డిస్టర్బ్ చేస్తుంది వాళ్ళని, గొడవలకు దారితీస్తుంది, అప్పుడు డైవర్స్కి వెళ్ళిపోతారు. ఇది చేసుకుంటే, రీమ్యారేజ్ చేసుకుంటే తగ్గిపోతుంది. రైట్. సెప్టెంబర్ 1st మళ్ళీ రాబోతోంది, 1/1 కాంబినేషన్ లో రాబోతోంది. చాలా పర్ఫెక్ట్ ఉంది. ఇంకా ఎన్ని రోజుల తర్వాత వస్తుందో తెలియదు, కాకపోతే ఈ డేట్ అన్నది చాలా లక్కీలో వస్తుంది. అది
సక్సెస్ లో వస్తుంది. ఆ Right. డేట్ 1/9/2025 అనేది 159 అనేది సక్సెస్ లైన్ కింద చూపిస్తాం Right. లోసో గ్రిడ్ లో. Right. అది కలుస్తుంది. అంటే మన ఫ్యామిలీ డేట్ ఆఫ్ బర్త్ అని మనం చెప్తున్నాం కాబట్టి ఈ ఫ్యామిలీ డేట్ ఆఫ్ బర్త్ రోజు మనం చేసుకుంటే చాలా బాగుంటుంది. Right. చేసుకోమని మరీ మరీ చెప్తున్నాం. Right. ఎందుకంటే ప్రతి ఒక్కరికి లైఫ్ దీని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇలాగా. Hmm. ఇంకా నెగిటివ్ ఉన్నాయి. ఇంకా Hmm. 5 ఇలాగా. 6 ఏంటంటే ఇల్లీగల్ అఫైర్స్ ని ఇస్తుంది. పెళ్ళి అయిపోయినప్పటికీ కేర్ఫుల్. ఇల్లు. అది ఎప్పుడైనా సరే ఇబ్బంది కలిగిస్తుంది. 7 ఏంటంటే 7/16/25 యాక్సిడెంట్స్ కావచ్చు, ప్రాబ్లమ్స్, వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ రావచ్చు, మనీ ప్రాబ్లమ్స్, ఈ 3 ఉంటాయి. Hmm. 7/16/25 జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు. 8 కూడా వాళ్ళ లైఫ్ లో మనీ కష్టాలు అనేవి వస్తే Slow. స్లో అయిపోతుంది. కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. వీళ్ళు కూడా రీమ్యారేజ్ చేసుకుంటే మంచిది. 9 ఏంటంటే కోపతాపాలని క్రియేట్ చేస్తుంది. భార్యాభర్తల మధ్యలో బాగా డామినేటింగ్ గా ఉంటారు. అప్పుడు కూడా డైవర్స్ అవ్వచ్చు, లేదంటే కొట్టుకుంటూ తిట్టుకుంటూ అట్లే ఉంటారు వాళ్ళ లైఫ్. Hmm. మొత్తం ఇలాగే జరుగుతుంది. Right. చూసుకొని ఈ డేట్ లో చేసుకుంటే చాలా మంచిది. ఒకవేళ కావాలి మాకు తెలుసుకోవాలనుకుంటున్నాము దీనికి సంబంధించి అనుకుంటే సార్ నంబర్ కి కాల్ చేయొచ్చు, Hmm. మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అంతేనా? అంతే. రైట్ అండి, చాలా చక్కగా తెలియజేశారు. కృతజ్ఞతలండి. నమస్తే.